కనిగిరి కోనసీమ జిల్లా మండపేటలో నిర్వహించిన వారాహి విజయబేరి సభకు జనసేనాని పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ప్రస్తావించారు. వైసీపీకి ఓటేస్తే ప్రజల ఆస్తులు గాల్లో దీపాలే అవుతాయని వ్యాఖ్యానించారు. మన ఆస్తి పత్రాలపై జగన్ హక్కు ఏంటి? ఈ విషయాన్ని ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. భారత పాస్పోర్ట్పై ప్రధాని మోదీ ఫోటో ఉండదని, ఏపీలో పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ ఎందుకని ప్రశ్నించారు. పట్టాదారు పాస్ పుస్తకాలపై ఏపీ ప్రభుత్వ రాజముద్ర ఉండాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకు జగన్ పాలన నుంచి విముక్తి కలిగించాలన్నదే తన బలమైన ఆకాంక్ష అని అన్నారు. గత 10 ఏళ్లుగా తనను అనేక ఇబ్బందులకు గురిచేశారని, ఎన్నో మాటలు అన్నారని తెలిపారు. ప్రజల కోసం ఎన్ని మాటలైనా భరిస్తానని, ప్రజా సంక్షేమం కోసం ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. ఓటు చీలకూడదు, ప్రజలే గెలవాలి, వైసీపీ అవినీతి కోటను బద్దలు కొట్టాలి అనేదే తన లక్ష్యమని వివరించారు. ఈ ఎన్నికల ద్వారా జగన్ వైసీపీకి పొలిటికల్ హాలిడే ప్రకటించాలని పిలుపునిచ్చారు. జనసేన గుర్తించే వరకు అది బయటికి కూడా రాలేదు. వైసీపీ గంజాయి పండించే వైసీపీ నాయకులు లాభాల్లో ఉన్నారు. ఈ రోజున గంజాయి ధాన్యంకి గిట్టుబాటు ధర లేదు, కానీ గంజాయికి గిట్టుబాటు ధర ఒక 25 గింతలు 20 ఎంతంటే 25,000 కోట్ల టన్నులు ఈ రోజున మనకి అమ్మే పరిస్థితికి వచ్చింది. లా అండ్ ఆర్డర్ ఒక సినిమా టికెట్లు అమ్మడానికి అన్ని వ్యవస్థలు కలిసి వస్తాయి, రెవెన్యూ వ్యవస్థ కలిసి వస్తాయి, సివిల్స్ అన్ని వ్యవస్థలు కలిసి వస్తాయి. కానీ మీ కష్టాలు తీర్చడానికి రైతు భరోసా కేంద్రాల దగ్గర బస్తా, ఒక చిన్న గోతాం బస్తా ఇప్పించడానికి ఏ వ్యవస్థలు కలిసి రావు. ఈ వ్యవస్థల్ని పనిచేయించాలంటే జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం రావాలి. దానికి అదొక్కటే పరిష్కారం. ఈ 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా రైతులకి మద్దతు ధర ఇవ్వలేదు జగన్. ఈ నియోజకవర్గంలో రైతు భరోసా ఎందుకు రాలేదని అడిగే పరిస్థితి ఉందా? మీరు ఒకసారి ఆలోచించండి. కౌలు రైతులకి కార్డులు ఎందుకు ఇవ్వలేదు? 3,000 మంది పైగా కౌలు రైతులు చనిపోయారు. జనసేన గుర్తించే వరకు అది బయటికి కూడా రాలేదు. వ్యవసాయంలో రాయితీలు మొత్తం తీసేసిన ప్రభుత్వం ఇది. ట్రాక్టర్లు, చిన్నపాటి పనిముట్లు ఒకప్పుడు సబ్సిడీలు దొరికాయి, ఈ రోజున అవేమీ ఇవ్వని పరిస్థితి. ఎందుకు ఇవ్వట్లేదని అడిగితే బూతులు, దౌర్జన్యాలు తప్ప మంచిగా సమాధానం చెప్పే పరిస్థితి లేదు. 2020లో ఒక్క నివర్ తుఫాన్కి 17 లక్షల ఎకరాల్లో పంటల నష్టం జరిగాయి. 20లో 37,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఎకరానికి కనీసం 25,000 నష్టం వేసినా 9,250 కోట్ల రూపాయలు రైతులు నష్టపోయారు. కుటుంబాలు చితికిపోయినాయి. ఆ కుటుంబాలకి భరోసాగా ఉండటానికే నేనేం సరదాగా అలయన్స్ పెట్ల. అందరం కలిసి వస్తేనే తప్ప ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు, ఒక దేశానికి ఒక నది సరిపోదు, ఒక రాష్ట్రానికి ఒక నీటిపారుదల ప్రాజెక్ట్ సరిపోదు. ఇన్ని ప్రాజెక్టులు కలిస్తేనే అన్ని రైతాంగానికి అండగా ఎలా ఉంటుందో, ఇంతమంది నాయకులు, ఇన్ని పార్టీలు కలిస్తే తప్ప 5 కోట్ల మంది జనాభా సమస్యలకి పరిష్కారం వెతకలేం. ఓటు చీలకూడదు, అందరం కలిసి రావాలి. మనకి వైసీపీ అవినీతి కోటల్ని బద్దలు కొట్టాలి, కూటమి ప్రభుత్వాన్ని స్థాపించాలి, మీ భవిష్యత్తుకు బంగారు బాట వెయ్యాలి అన్నది ఏకైక లక్ష్యం. తెలంగాణలో ఒకప్పుడు వరి లేని తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు పెరుగుతూ ఉంటే ఆంధ్రకి అన్నపూర్ణ అయిన మన ఆంధ్ర ఒకప్పుడు మన వరికి ఇది అన్నపూర్ణ అంటాం మన, ముఖ్యంగా మన గోదావరి జిల్లాలని. అలాంటి జిల్లాల్లో ఈ రోజున వరి సాగు తగ్గిపోయిన పరిస్థితి. దాదాపు 46 లక్షల ఎకరాల్లోనే సాగింది, ఒకప్పుడు 58 లక్షలు. దానివల్ల 12 లక్షల ఎకరాల్లో మనకి దిగుబడి తగ్గింది, దిగుబడి లేదు. క్రాప్ హాలిడే, హరీష్ గారు పక్కనే ఉన్నారు, కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే ప్రకటించింది. క్రాప్ హాలిడే ప్రకటించడం ఏంటి? మేము మద్దతు ధర లేదు, మేము చచ్చిపోతున్నామని రైతాంగం నిరసన తెలియజేయడం, స్ట్రైక్, లాకౌట్ లాగా. సో దీనికి పరిష్కారం ఏంటి? వైఎస్ జగన్ కి, వైసీపీకి పొలిటికల్ హాలిడే ప్రకటించడం అదొకటే పరిష్కారం. పొలిటికల్ హాలిడే ప్రకటించడం అంటే ఇక్కడి నుంచి తీసుకెళ్లి తన్ని తగలేయటం. వారిని, నా కోరిక ఏంటంటే ప్రతిపక్షంలో కూడా ఉండకూడదు, అంత బలమైన మెజారిటీ ఇవ్వండి ఒక్కొక్కరికి. ప్రతిపక్షానికి కూడా అర్హత లేదు వాళ్ళకి. వైసీపీ గంజాయి పండించే వైసీపీ నాయకులు
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు